ఇప్పుడు నీకు ఇది వచ్చిన తర్వాత నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావమ్మా అప్పట్లో బిగినింగ్లో? అన్నీ తీసుకున్నానండి. అది ఒకసారి చెప్పింది ఏంటంటే మామూలుగా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అక్కడి నుంచి పెరుగుతుంది. నాకు బీపీ వల్ల పెరిగిందని అన్నారండి. బీపీ ఎక్కువ అయిపోయింది వల్ల వచ్చేసింది అన్నారు. అదేమ్మా దాని మీద ఎక్కువ వచ్చింది. అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పళ్ళలోకి గట్ట వెళ్ళేదానండి. ఇప్పుడు వెళ్ళేదానివా? ఇప్పుడు కాదండి, బిగినింగ్ లో అంటే ఫ్యామిలీకి అప్పుడు కొంచెం, ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంక ఇల్లు కూడా లేదు సార్. 2011 నుంచి ఇంకా చిన్నపిల్లలు. మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవాళ్ళు. ఆవిడకి హెల్త్ బాగోపోయినా అది కాకుండా కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చేసుకుని మమ్మల్ని స్కూల్కి పంపి అలా చేసి. డయాబెటీస్ కంట్రోల్ చేయలేదా నువ్వు? ఇప్పుడు సరే, అప్పుడు బిగినింగ్ 2011 సార్. 2011 నుంచి 19 వరకు 22 వరకు ఆల్మోస్ట్ 11 years మెడిసిన్స్ మీద వచ్చారు సార్. సో ఆ కంట్రోల్ ఉంది కాబట్టి 11 years టైం ఇచ్చింది మన డిసీజ్. లేకపోతే ఇంకా చాలా ఎర్లీగా. అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మారేది కదా కొంచెం. ఇప్పుడు బిగినింగ్ లో అంతా నువ్వు రైసే తిన్నావు కదమ్మా? రైసే తిన్నావు, అదే కదా ప్రాబ్లం. కొంచెం డిలే అయ్యేది సార్. ఇంకా ఇంకో 3-4 years మనం డయాలసిస్ ఆపగలిగేవాళ్ళం. డయాలసిస్ ఆపేవాళ్ళం, ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది. డయాబెటీస్ ఇస్ ది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి. అక్కడి నుంచి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవుతాయి. దట్ ఈస్ ది ప్రాబ్లం అవర్ కేసులో. పాస్ అయ్యాట ఎంత? ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? 498. ఏంటంటే అమ్మాయిని ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నా సేవింగ్స్లో కానీ అంటే నా ఎడ్యుకేషన్, నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఫీజు కట్టుకున్న తర్వాత నా సేవింగ్స్ నుంచి వచ్చిన మంత్లీ సేవింగ్స్లో తీసి తనకి ప్రైవేట్గా ఇంటర్మీడియట్ ఇప్పుడు రాయిస్తావా? అప్లై చేసాను. ఇయర్ చేస్తారా? చేశారా? ఓకే, చదివించు. ఇంటర్మీడియట్ అయినాక అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం ఒకటి. ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం. ఆ నైపుణ్యంలో కూడా ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. అదే సమయంలో వీలైతే ఎక్స్ట్రా కోర్సెస్ ఫిజికల్గా కావాలంటే అవి రెండు వర్కౌట్ చేయి. నువ్వు ఆ అమ్మాయిని చదివించి పైకి తీసావు, అది నీ బాధ్యత.